Jamiatul Muflihat and Falah group of schools towards success in dunya and akhirah. Admissions open. शहर हैदराबाद के कुंडापुर में एक पुरतशद्दुद तसादुम उस वक्त शुरू हुआ जब कांग्रेस कारकुनों ने श्रीलिंगमपल्ली के एमएलए अरिकपुड़ी गांधी के क़ियादत में जुमेरात को बीआरएस एमएलए पी कौशिक रेड्डी की रिहाइशगाह पर धावा बोल दिया। हालात को बिगड़ता देख पुलिस ने कांग्रेस कारकुनों और एमएलए गांधी को हिरासत में लिया और बाद में उनकी रिहाइशगाह पर छोड़ दिया। बता दें कि ये तसादुम दोनों बीआरएस एमएलए कौशिक रेड्डी और कांग्रेस कारकुनों के साथ एमएलए गांधी के दरमियान चैलेंजों और जवाबी चैलेंजों के एक सिलसिले के जरिए परवान चढ़ा था। इस मौके पर ए गांधी ने कौशिक रेड्डी को खुला चैलेंज किया कि अगर तुम में हिम्मत है तो अपने घर से निकलो, तुम मेरे घर आने की हिम्मत नहीं कर सके इसीलिए मैं तुम्हारे पास आया हूं। जिसके बाद इलाके में कांग्रेस और बीआरएस के हामियों के दरमियान एक अफरा तफरी का माहौल देखा गया। एक दूसरे के खिलाफ नारेबाजी और हाथापाई तक नौबत आ गई थी, जिस पर पुलिस ने एमएलए ए गांधी को हिरासत में लेते हुए उनके घर मुंतकिल कर दिया। శ్రీలింగంపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు నన్ను 3 సార్లు ఆశీర్వదించారు. వీడు నన్ను బతకడానికి వచ్చాను. నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విలాస్లో దేనికి ఉంటున్నావురా? బతకడానికి వచ్చావా? శాసనసభ్యుడు కాకముందు వచ్చావా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా 3 సార్లు శాసనసభ్యులు అయిన వాడిని బతకడానికి వచ్చావా అనే నా కొడుకు ప్రజల్ని విభేదాలు సృష్టించి విచ్చలు సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా ఈ కోవట్ మా మీద ఆరోపణలు చేశాడు. 11 గంటలకి నీ ఇంటికి వస్తా. అరే నీకు దమ్ముంటే 11 గంటలు నువ్వు రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. నా కొడక ఎదురుపడు రా, నీ కాలనీకి వచ్చా, నీ ఇంటికి వచ్చా. నా ఇంటికాడ పోలీసులు పెట్టుకోలే వద్దని కూడా చెప్పా. నీ ఇంటికాడ 50 మంది పోలీసులు పెట్టుకొని రక్షణ కొడతారా కొడక? మాట్లాడేటప్పుడు నాలుక లేదురా నీకు? చీరా గాజుల గురించి మాట్లాడతావురా? మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతావురా? నీకు తల్లి చెల్లి నీ కుటుంబ సభ్యులు ఎవరు లేరా? నువ్వు మనిషి పుట్టవా? మనిషి జన్మ ఎత్తావా అని అనటానికి నీ 9 నెలల 10 నెలలు నీ మాటలు బయట మాట్లాడిన మాటలు నువ్వు ఎదవవి ఒక క్రిమినల్ అని తెలిసే గవర్నర్ గారు నీకు ఎమ్మెల్సీ ఇవ్వాలి. గవర్నర్ గారు నీకు కూడా बीआरएस एमएलए कौशिक रेड्डी ने उनके घर पर मुबैना हमले के बाद मीडिया से बात करते हुए तशद्दुद को रोकने में पुलिस की नाकामी पर तनकीद की। उन्होंने पुलिस पर इल्जाम लगाया कि उनके घर में तोड़फोड़ की गई और उनकी जान को खतरा है, लेकिन पुलिस उसे रोकने में नाकाम रही। उन्होंने दावा किया कि हमला पहले से मंसूबा बंद था और इसका मकसद उन्हें कत्ल करना था। उन्होंने कहा कि अगर एक मौजूदा एमएलए को ये हुकूमत कोई तहफ़्फ़ुज़ फराहम नहीं कर सकती तो आवाम को कैसे महफूज रखा जा सकता है? क्या यही वो तर्ज हुक्मरानी है जिसकी तेलंगाना को ज़रूरत है? कौशिक रेड्डी ने इस दौरान एक शदीद चैलेंज करते हुए इंतकामी कार्रवाई का अज़्म किया और कांग्रेस कायदीन को नताइज का सामना करने की तंबीह की। उन्होंने कहा कि हम कल 13 सितंबर को आपको दिखाएंगे कि तेलंगाना की ताकत क्या है। उन्होंने मजीद इल्ज़ाम लगाया कि कांग्रेस कायदीन बशमूल चीफ मिनिस्टर रेवंत रेड्डी अपनी सियासी नाकामियों से तवज्जो हटाने के लिए पुरतशद्दुद कार्रवाइयों को हौसला अफजाई कर रहे हैं। ఇలా కంచెలేసి ఇలా మీరు నన్ను ఆపిర్రు, పర్వాలేదు. యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తా ఉన్నారు. రేపొద్దున 11 గంటలకి మా మేడ్చల్ జిల్లా పార్టీ ఆఫీస్ చెంబీర్పూర్ రాజు గారి నాయకత్వంలో ఆడి నుంచి మేమందరం కలిసి వేలాది మంది కార్యకర్తలు అందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారి ఇంటికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు దయచేసి కోరుతా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త, జీహెచ్ఎంసీలో ఉన్న ప్రతి కార్యకర్త, ఇలా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రేపు అందరం కలిసి 11 గంటలకి గాంధీ గారి ఇంట్లోకి ఖచ్చితంగా రేపు పోదాము. ఆడ బ్రేక్ఫాస్ట్ తిందాము, ఆడ లంచ్ తిందాము. గాంధీ గారు కండువ కప్పుకున్న తర్వాత గాంధీ గారిని తీసుకొని తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి గాంధీ గారిని
కేసీఆర్ గారి దగ్గరికి తీసుకొని పోదాం, స్వాగతం పలుకుదాం. దయచేసి కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త, కేటీఆర్ గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త, హరీష్ రావు గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త అందరం కూడా పెద్ద ఎత్తున రేపాడికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు 11 గంటలకి ఖచ్చితంగా 11 o'clockకి మేము రేపు రాజు మన మేడ్చల్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం. ఆయన ఇల్లు అదే జిల్లా కిందికి వస్తుంది, ఆడికే పోదాం. ఆడి నుంచి అందరం కలిసి ఆ Jamiatul Muflihat and Falah group of schools are now accepting admissions for 2024-25 academic year with branches in Kottapet, Balapur, Sharif Nagar and Kishanbagh. We offer exclusive education for boys and girls separately along with day-cum residential facilities. From nursery to grade 10, we provide both English medium and Urdu medium education with Islamic studies, Nazira, Hifz, Diniyat and Alimiyat, Fazilat and Tadrib also. Don't miss out on securing the best education for your child, both in this world and the hereafter. Enroll now to guarantee your child's seat and avoid last-minute rush as the seats are limited.